హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రెడ్ ఫ్లాగ్డ్ అకౌంట్స్ అంటే ఏంటి, అవి ఎలా మెయింటైన్ చేస్తుంటారు, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఓకే అనేది ఈరోజు మనము తెలుసుకుందాం. రెడ్ ఫ్లాగ్డ్ అకౌంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్లో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కస్టమర్స్ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు. ఏదైనా అకౌంట్లో సస్పీషియస్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ ఏదన్నా జరుగుతుంది అని అంటే ఆ అకౌంట్స్ని మనము రెడ్ ఫ్లాగ్డ్ అకౌంట్స్గా మనము వాటిని టిక్ చేయాలి, వాటిని ఐడెంటిఫై చేయాలి. కానీ ఇవి ఎలా తెలుస్తాయి? ఇది రెడ్ ఫ్లాగ్, ఇది ఒక ఫ్రాడ్ జరగబోతుంది, లేదా ఒక సస్పీషియస్ యాక్టివిటీ జరుగుతూ ఉంది, రేపు ఇవి ఫ్యూచర్లో ఇష్యూ అవ్వచ్చు, అవన్నీ ఎలా తెలుస్తుంది అంటే ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ అని కొన్ని మన దగ్గర రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే వన్ ఆర్ ఆ లిస్టులోంచి ఒకటి కానీ రెండు కానీ ఈ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగితే అప్పుడు మనము ఆ అకౌంట్ని రెడ్ ఫ్లాగ్డ్ అకౌంట్గా కన్సిడర్ చేయాలి. అది ఇమీడియట్గా జరుగుతుందా, లేదంటే దానికి టైం పడుతుందా, దానికి ఎన్ని రోజులు టైం ఉంది, అవన్నీ వివరాలు ఈరోజు తెలుసుకుందాం. సో రెడ్ ఫ్లాగ్డ్ అకౌంట్గా ఐడెంటిఫై చేసే ముందు మన దగ్గర ఉన్న ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్లో ఒకట రెండు సిగ్నల్స్ కనుక మనకి మ్యాచ్ అవుతూ ఉంటే ఆ అకౌంట్ని రెడ్ ఫ్లాగ్డ్ అకౌంట్గా మనము మార్క్ చేస్తాము. సో అలర్ట్స్ ఎలా ఎలా అంటే ఇమ్మీడియట్‌గా అది మనము అలర్ట్స్ రాంగానే మనము ఫ్రాడ్ అకౌంట్‌గా మనము దాన్ని ట్రీట్ చేస్తామా? లేదు. ఆహ్, ఈ సిగ్నల్స్ ఇమ్మీడియేట్‌లీ మనము ఇలాంటి అలర్ట్స్ వచ్చినప్పుడు వాటిని ఎమ్మటనే మనము వాటిని కన్సర్న్ డిపార్ట్మెంట్‌కి, కన్సర్న్ పర్సన్స్‌కి మనము తెలియజేయాలి. సో లిమిట్ ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అకౌంట్ ఉంటది. రూ. 1,00,000, 10,000 అకౌంట్. వీటిని గూడా మనం రెడ్ ఫ్లాగ్డ్ అకౌంట్స్‌గా చేస్తామా అంటే కాదు. దీంట్లో మినిమము ఎక్స్‌పోజర్ 500,000,000 ఎక్స్‌పోజర్ అంటే ఆ కస్టమర్‌కి ఇచ్చిన డిఫరెంట్ లోన్స్. ఆ లోన్స్ డిఫరెంట్ కొన్ని ఆహ్, సీసీఓడీ లిమిట్స్ ఇవ్వచ్చు. కొన్ని టర్మ్ లోన్స్ ఇవ్వచ్చు. తర్వాత కన్సార్టియం పెద్ద క్లయింట్స్‌కి కొన్ని బ్యాంక్స్ కలిసి కన్సార్టియం అయ్యి లోన్స్ కూడా ఇస్తారు. ఇలాగా అన్ని బ్యాంకులు ఇచ్చినవి, రకరకాల లోన్స్ ఇచ్చినవి అన్నిటిని కలిపితే అది ఎక్స్‌పోజర్ అంటారు. ఈ ఎక్స్‌పోజర్ గనక 500,000,000 కంటే అయితే వీటిని మనము రెడ్ ఫ్లాగ్డ్ అకౌంట్స్‌గా మార్క్ చేయాలి. అది కూడా ఒకటి గాని, 2 గాని ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ వచ్చిన తర్వాతనే వీటిని మనము ఈ రెడ్ ఫ్లాగ్డ్ అకౌంట్స్‌గా మనము చేసి ఆ అమౌంట్ గనక ఉంటే ఈ ఇన్ఫర్మేషన్‌ని మనము సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లార్జ్ క్రెడిట్స్ అనే ఆర్గనైజేషన్‌కి మనము డేటాని పంపాలి. ఏవైతే రెడ్ ఫ్లాగ్ అకౌంట్స్ ఉంటే వాటి ఇన్ఫర్మేషన్ సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లార్జ్ క్రెడిట్స్ ఇవి పంపాలి మనం. సో పీరియడ్ ఒకవేళ మనకి ఇలాంటి సిగ్నల్స్ వస్తే మనము ఎన్ని రోజుల లోపల దీన్ని రెడ్ ఫ్లాగ్డ్ అకౌంట్స్‌గా మనము మార్క్ చేయాలంటే 6 మంత్స్ దాటకుండా ఈ ప్రాసెస్‌నంతా కంప్లీట్ చేసి మనకి ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ వచ్చిన వాటిని ఆహ్, దాన్ని కన్ఫర్మేషన్ తీసుకొని రెడ్ ఫ్లాగ్ అకౌంట్‌గా చేసి వాటిని మనము ఆహ్, మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లార్జ్ క్రెడిట్స్ పంపించి దాని తర్వాత వితిన్ 6 మంత్స్‌లో వీటిని మనము యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఈ క్లాసిఫికేషన్ ఎలా జరగాలి? ఎన్‌పీ అకౌంట్స్, బ్యాంక్ లెవెల్ వితిన్ 15 డేస్ ఫ్రాడ్ గానీ, రెడ్ ఫ్లాగ్డ్ అకౌంట్స్‌గా గానీ మనము అది ఇండివిడ్యువల్‌గా గానీ, లేదంటే కన్సార్టియం లోనైనా గానీ సరే, మనం వాటిని ఐడెంటిఫై చేయాలి. దాన్ని జాయింట్ లీడ్ ఒకవేళ లోన్ గనక డిఫరెంట్ బ్యాంక్స్ అన్నీ కలిపి కన్సార్టియంలో ఇస్తే, ఆ జాయింట్ లెండర్స్ ఫార్మ్‌లో దీన్ని డిస్కషన్ చేయాలి. సో, ఈ కంపల్సరీ మనము 15 డేస్ లోపల జాయింట్ ఫార్మ్ మీటింగ్ కండక్ట్ చేసి వీటిని గురించి డిస్కషన్ చేయాలి. తర్వాత ఇన్‌క బ్రాడ్ అగ్రీమెంట్ గనక ఉంటే దీన్ని మనము ఫోరెన్సిక్స్ ఆడిట్ ఇనిషియేట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఆడిట్ ఇప్పుడు ఆడిట్ మనము అంటే ఈ అకౌంట్స్ ఎర్లీ వార్నింగ్ మనకి మెసేజ్ వచ్చిన తర్వాత రెడ్ ఫ్లాగ్ జరిగిన తర్వాత వీటిని ఆడిట్ చేయాలి కాబట్టి
ఒకవేళ ఇండివిజువల్గా లోన్ ఇచ్చి ఉండొచ్చు, లేదంటే కన్సార్టియంలో లోన్ ఇచ్చి ఉంటుండొచ్చు. మ్యాక్సిమం 3 మంత్స్ లోపల ఈ ఫారెన్సిక్ ఆడిట్ మనము చేపించాలి. అది ఇండివిజువల్ బ్యాంక్ అయినా ఉండొచ్చు, లేదా జాయింట్ లెండర్ ఫోరం అయినా సరే ఇది చేపించాలి. సో 15 డేస్ కంప్లీషన్ ఆఫ్ ఫారెక్స్ ఆడిట్ కంప్లీట్ చేసిన 15 డేస్ లోపల దీన్ని మళ్ళీ లెండర్స్ ఫోరంలో దీన్ని డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసిన తర్వాత ఈ రెడ్ ఫ్లాగ్డ్ అకౌంట్స్ స్టేటస్ ఇచ్చిన తర్వాత ఈ ఫ్రాడ్ అకౌంట్స్ని ఆర్బీఐలో ఉన్న సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లార్జ్ క్రెడిట్స్ ప్లాట్ఫామ్కి ఈ డెసిషన్ పంపాలి. తర్వాత 30 డేస్ లోపల ఆర్బీఐలో దీన్ని రిపోర్ట్ చేసుకోవాలి. సో మనము ఈ ప్రాసెస్ అంతా 6 మంత్స్ ప్రాసెస్. సో మనం ఐడెంటిఫై చేయగానే వితిన్ 3 మంత్స్లో ఫారెన్సిక్ ఆడిట్ పంపాలి. అక్కడి నుంచి ఆడిట్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన 15 డేస్లోనే మనం జాయింట్ లెండర్ కానీ ఇండివిజువల్ బ్యాంక్ లెండర్ అయితే మటుకు దాన్ని ఆర్బీఐకి ఈ ఇన్ఫర్మేషన్ పంపాలి. తర్వాత వితిన్ 30 డేస్లో ఇది సిబిఐకి కూడా మనము కంప్లైంట్ లైట్ చేయాలి. ఇదంతా 6 మంత్స్ లోపలే జరిగిపోవాలన్నమాట. రిపోర్ట్ ఈ ఏదైతే ఫ్రాడ్ మేనేజ్మెంట్ గ్రూప్ ఆర్గనైజేషన్లో బ్యాంక్స్లో ఉంటుందో వాళ్ళు 500 మిలియన్ కంటే ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ అబ్జర్వ్ చేస్తారో ఈ ఇన్ఫర్మేషన్ని ఎవ్రీ మంత్ ఆ బ్యాంకు కంపెనీ యొక్క సిఎండి కానీ సిఇఓ కానీ ఇవి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ ఒక పెద్ద క్లయింట్కి ఒకే బ్యాంకు ఇప్పటివరకు ఏంటంటే కన్సార్టియంలో అన్ని బ్యాంక్స్ డిఫరెంట్ లోన్స్ ఇస్తే అవన్నీ ఎక్స్పోజర్ని తీసాము. ఒకవేళ ఒకే బ్యాంకు కనుక లోన్ ఇచ్చి ఉంటే దీన్ని రెడ్ ఫ్లాగ్ అకౌంట్గా ఐడెంటిఫై చేయాలి అంటే దీనికి సంబంధించిన ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ అన్నీ తీసుకొని కంప్లీట్ చేసుకొని ఈ అకౌంట్ని రెడ్ ఫ్లాగ్ అకౌంట్గా మెయింటైన్ చేసి ఫ్రాడ్ మేనేజింగ్ గ్రూప్ ఇది ఇన్వెస్టిగేషన్ కానీ దీనికి సంబంధించిన ప్రొసీజర్స్ కానీ దీన్ని ఐడెంటిఫై చేయడం కానీ ఆర్బీఐకి పంపడం కానీ దాని తర్వాత సిబిఐకి పంపడం కానీ వితిన్ 6 మంత్స్లో ఈ ప్రాసెస్ని అంతా కంప్లీట్ చేయాలి. బ్యాంక్ యాజ్ ఎ సోల్ లెండర్ అయినా లేదా అదర్ బ్యాంక్స్తో కలిపి ఇచ్చేసినా సరే ప్రాసెస్ అయితే మటుకు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఈ అంటే ఈ రెడ్ ఫ్లాగ్ అకౌంట్స్ అయిన తర్వాత సో ఫారెన్సిక్ ఆడిట్ చేపిస్తాము. ఎక్స్టర్నల్ ఆడిటర్స్ని యూజ్ చేసుకోవచ్చు, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెడ్ ఫ్లాగ్ అకౌంట్స్ని వ్యూ చేయడానికి వితిన్ 6 మంత్స్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఉన్న బ్యాంకు స్టాఫ్ యొక్క అకౌంటబిలిటీ ఏంటి, ఇలాంటి అకౌంట్స్ ఐడెంటిఫై చేసి దానికి కావాలని బ్యాంక్ ఎంప్లాయీ ఇన్వాల్వ్ అయ్యి చేశాడా లేదంటే తను తెలియకుండా చేశాడా, ఇలాంటివన్నిటిని వితిన్ 6 మంత్స్ లోపల దీన్ని ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ చేయాలి. సో మనం చూడాలి ఈ లోన్ ఇచ్చిన శాంక్షనింగ్ ఆఫీషియల్స్ ఎవరు, ఓకే, వీటిలన్నిటిని మనము కన్సిడర్ చేయాలి. ఇలాంటి కేసులన్నీ స్పెషల్ కమిటీ ఫర్ బోర్డ్ అండ్ మానిటరింగ్ అండ్ ఫాలోఅప్ కేసెస్ ఆఫ్ ఫ్రాడ్స్ క్వార్టర్లీ ఇంటర్వెన్సెస్లో వీటిని డిస్కషన్ చేస్తారు. సో విజిలెన్స్ నాన్ విజిలెన్స్ ఈ ఫ్రాడ్స్లోకి వాళ్ళు దీన్ని తీసుకొని ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేస్తారు. అసలు ఈ ఫ్రాడ్ ఎలా స్టార్ట్ అయింది అన్నది ఏదైనా సరే 6 మంత్స్ లోపల ఈ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ చేయాలి. స్టాఫ్ అకౌంటబిలిటీ ఉంటే వాళ్ళని కూడా మనము ఇందులో కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయినట్టు. సో ఇన్ కేస్ ఇన్వాల్వింగ్ ఎవరైనా పెద్ద సీనియర్ ఎగ్జిక్యూటివ్ కనుక ఇన్వాల్వ్ అవుతే బోర్డు ఆడిట్ కమిటీ ఈ ఇనిషియేషన్ చేస్తుంది ప్రాసెస్ ఆఫ్ ఫిక్సింగ్ స్టాఫ్ అకౌంటబిలిటీ. ఈ స్టాఫ్కి ఎంత అకౌంటబిలిటీ ఉంది, శాంక్షన్ అథారిటీకి ఎంత ఉంది, ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎంత ఉంది, ఆ వాటిలన్నింటినీ అకౌంటబిలిటీని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో స్టాఫ్ అకౌంటబిలిటీ షుడ్ నాట్ బి హెల్డ్ అప్ విత్ అకౌంట్ ఆఫ్ ది కేస్ ఫైల్డ్ ది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవచ్చు, సివిల్ యాక్షన్స్ తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు బ్యాంక్ స్టాఫ్ మీద ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద. కంప్లైంట్ లా ఫార్మ్స్కి కంప్లైంట్ లాడ్ చేయాలి. మనం చెప్పాము 6 మంత్స్ లోపల ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి సిబిఐకి మనము ఇన్ఫార్మ్ చేసి ప్రాపర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి దీని మీద యాక్షన్ తీసుకునేటట్టు మనం చూడాలి.
సో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, సో అది సిబిఐ కావచ్చు, పోలీసు కావచ్చు, దాని అమౌంట్ని బట్టి ఓకే వాటిని మనము కంప్లైంట్స్ లాడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని ప్రాపర్గా రికార్డు కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో పీనల్ అండ్ ఫ్రాడ్ బారోయర్స్ ఓకే ఈ రూల్స్ ప్రకారము షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్, డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ టు నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఓకే ఈ వీటిలో 5 years లోపల ఈ డిఫాల్ట్ అమౌంట్ని కలెక్ట్ చేయడానికి వీటిని ట్రై చేస్తారు. దానికి డిఫరెంట్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటికి ఇస్తారు. సో రీస్ట్రక్చరింగ్ కానీ గ్రాంట్స్ కానీ ఈ రెడ్ ఫ్లాగ్డ్ అకౌంట్స్, ఫ్రాడ్ అకౌంట్స్కి ఇవ్వకూడదు. సో నో కాంప్రమైజ్ సెటిల్మెంట్ ఇన్వాల్వింగ్ ఫ్రాడ్ బారోయర్ అలౌడ్ అన్లెస్ కండిషన్స్ స్టిపులేటెడ్. సో వాళ్ళతో ఎవరైతే రెడ్ ఫ్లాగ్డ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళతో ఈ కాంప్రమైజ్ సెటిల్మెంట్లు చేయకూడదు. సెంట్రల్ ఫ్రాడ్ రిజిస్ట్రీ, సో ఇది ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా సెంట్రల్ ఫ్రాడ్ రిజిస్ట్రీ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తుంది. సో ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ అంటే ఏంటి? మనం అనుకున్నాం అసలు రెడ్ ఫ్లాగ్ అకౌంట్ రాకముందు 1 కానీ 2 కానీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మనము ఈ యాక్టివిటీ స్టార్ట్ చేసి రెడ్ ఫ్లాగ్ అకౌంట్గా మెయింటైన్ చేయాలనుకున్నాము. ఓకే మన ఎవరైతే బారోయర్స్ కానీ, మన ఎవరైతే కస్టమర్స్ కానీ వాళ్ళు ఇచ్చిన చెక్కులు ఫ్రీక్వెంట్గా బౌన్స్ అవుతున్నాయి, హై వాల్యూ చెక్స్. తర్వాత వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ వాళ్ళ రైట్స్ జరిగాయి. తర్వాత లేదంటే ఇన్వాల్వ్డ్ ఇదేంటి రూల్స్ని వాళ్ళు పాటించట్లేదు, ట్యాక్స్ రూల్స్. డిస్ప్యూట్ అది టైటిల్ ఆఫ్ ది కొలాటరల్ సెక్యూరిటీలో ఉన్న టైటిల్ మీద ఇష్యూస్ ఉన్నాయి, కేసెస్ నడుస్తూ ఉన్నాయి. అలాంటివి కూడా మనకి ఎర్లీ వార్నింగ్ అదేంటి ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ లాగా వచ్చి వాటి అకౌంట్ని రెడ్ ఫ్లాగ్ అకౌంట్గా చేయాలి. సో ఫండ్స్ అదర్ బ్యాంక్స్ నుంచి వస్తున్నాయి, వచ్చేసి అవుట్ స్టాండింగ్ లోన్స్ని క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. సో ఇలాంటి వాటిని కూడా మనము అబ్జర్వ్ చేయాలి. తర్వాత చాలా ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నాయి. అందులో ఏదైనా 1, 2 మీకు గనక మ్యాచ్ అవుతుంటే ఫ్రీక్వెంట్లీ ఇన్వొకేషన్ ఆఫ్ బీజీస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎల్సీస్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇన్వొకేషన్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఫారిన్ బిల్స్ రిమైనింగ్ అవుట్ స్టాండింగ్ ఫర్ ఎ లాంగ్ టైము. సో వీటిని కూడా మనము ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్గా తీసుకోవచ్చు. చాలా ఉన్నాయి, ఇందులో కొన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సేమ్ కొలాటరల్ ఛార్జ్ టు నెంబర్ ఆఫ్ లెండర్, చాలా ఒకే సెక్యూరిటీని చాలామంది చాలా బ్యాంక్స్కి ఇచ్చి లోన్ తీసుకున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ చాలా ఉన్నాయి. ఇందులో ఏదైనా 1, 2 మ్యాచ్ అయినా సరే మీరు సో క్రిటికల్ ఇష్యూస్ హైలైటెడ్ ఇన్ ది స్టాక్ ఆడిట్ రిపోర్ట్లో కస్టమరు, బారోయరు చాలా క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంక్రీజ్ ఇన్ ది ఫిక్స్డ్ అసెట్ వితౌట్ కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఇన్ ది టర్న్ ఓవర్ పెరగకుండా ఫిక్స్డ్ అసెట్స్ పెరిగిపోతున్నాయి. ఇవి కూడా ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్. సో మెటీరియల్ యాన్యువల్ రిపోర్ట్స్లో సరిగా ఇన్ఫర్మేషన్ ఉండకపోవటము, ఫ్రీక్వెంట్ రిక్వెస్ట్ ఫర్ జనరల్ పర్పస్ లోన్స్ అలా చేయడం, ఇవన్నీ కూడా ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్. ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఎప్పుడు అడాక్ శాంక్షన్ తీసుకోవటము, ఇలాంటివి కూడా ఒరిజినల్ బిల్స్ సబ్మిట్ చేయకపోవటము, ఇలాంటివి కూడా అన్నీ ఉంటాయి. సో అమౌంట్ని బట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ లాడ్ చేయాలా, సిబిఐ దగ్గర కంప్లైంట్ లాడ్ చేయాలా, ఇక్కడ ఉన్నాయి చూడండి. ప్రైవేట్ సెక్టార్, ఫారిన్ బ్యాంక్స్ 1 lakh and above, స్టేట్ పోలీసు 10,000 and above ఇఫ్ ది కమిటెడ్ బై ద స్టాఫ్, 10,000 కంటే ఎక్కువ అయితే పోలీసు. తర్వాత 1 crore and above ఎస్ఎఫ్ఓ. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే బిలో 3 crores స్టేట్ పోలీసు, 3 crores నుంచి 25 crores అయితే సిబిఐ, మోర్ దాన్ 25 crores అయితే సిబిఐ. సో అన్ని డీటెయిల్స్ ఇచ్చారు, దాని ప్రకారము మనము కంప్లైంట్ లాడ్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.